నాలాయిర దివ్య ప్రబంధములోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాసురములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాసురములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తును రెండవ పత్తును చూశాము. ఇప్పుడు మూడవ పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ భగవంతుడిని సేవించడముతో పాటు ఆ భగవంతుడి భక్తులను కూడా సేవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదండి, నమ్మాళ్వారు ఈ పత్తులో ఆ భగవంతుడి గురించి మనకు చెప్పాలి అనే తొందరలో ఎంత తికమక పడిపోతున్నారో చూడండి. ఇంతకుముందు తిరువాయిమొళి మూడవ పత్తులోని 6 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి మూడవ పత్తులోని 7-8 భాగములను చూద్దాము. తిరువాయిమొళి మూడవ పత్తులోని 7వ భాగము. మొదటి పాసురము. பயிலும் சுடரொளி மூர்த்தியை பங்கைய கண்ணனை பயிலாய் நியானம் பார்கடல் சேரந்தா பரமனை பயிலும் திருவுடையார் எவரேலும் அவர் கண்டீர் பயிலும் பிறப்பு இடைத்தோரு எம்மை ஆளும் பரமరే. మానవులై పుట్టి క్షీరసాగరమున ఉన్న స్వామిని, పంకజనేత్రుడై దివ్యకాంతులతో వెలిగే పరమేశ్వరుడిని సేవిస్తున్న వారిని ఎవరినైనా చూడండి. ముంచెత్తే భోగభాగ్యములలో తేలియాడుతూ మన ఎదురుగానే గొప్ప భాగ్యవంతులు అవుతున్నారు. రెండవ పాసురం. ஆளும் பரமனை கண்ணனை ஆளிவிரான் தன்னை தோளும் ஓர் நாங்குடைத்து மணிவண்ணன் எம்மான் தன்னை தாளும் தடகையும் கூப்பே பணியு மவர் கண்டீர் நாளும் பிறபிடை தோరు ఎమ్మై ఆలుడై నాతరే. మనల్ని ఏలే పరమాత్మ, ఆ భక్త సులభుడు, ఆ చక్రధరుడు, సాటిలేని దివ్యమైన 4 భుజముల పవిత్ర మణివర్ణుడు, నా స్వామి దివ్య పాద పద్మములను తాకుతూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఆశ్రయించే వారినే చూడండి. ప్రతి జన్మలోనూ మనలను ఏలే గొప్ప రాజులే అవుతున్నారు. మూడవ పాసురం. నాతనై ஞானமும் வானமும் ஏத்தும் நருந்துழாய் போதனை பொன்னிடும் சக்கரத்து எந்தை பிரான் தன்னை பாத்தம் பணிய வல்லாரை பணியும் அவர் கண்டீர் ஓத்தும் பிறபிடை தோரு எம்மை ఆలుడయ్యార్కలే. వైకుంఠమంతా కీర్తించే భూదేవికి నాథుడు, గొప్ప చక్రి అయిన నా స్వామి, ఆ సర్వేశ్వరుడి దివ్యపాదములను ఆశ్రయించే వారి వద్దకు వెళ్ళేవారినే చూడండి. జన్మ జన్మలకు గొప్పవారే అవుతున్నారు. 4వ పాసురం. ఉడై ఆరందాడయన్ కన్నికయ్యన్ ఉడై నానినన్ புடையார் பொன் நூலினன் பொன் முதியன் மத்தும் பல்கலன் நடையா உடை திருநாரன் தொண்டர் தொண்டர் கண்டீர் இடையார் பிறப்பிடையோ தோరు ఎమకు ఎం పెరుమక్కలే. పీతాంబరము, కటిసూత్రము, కంఠాభరణము, యజ్ఞోపవీతము, బంగారు కిరీటమే కాకుండా ఎన్నో ఆభరణములతో పాటు నిత్యమై వెలుగుతున్న శ్రీదేవి నెలవై ఉన్న శ్రీమన్నారాయణుడి భక్తులకు సేవ చేసేవారినే చూడండి. వారు మన మధ్యలోనే ఉంటూనే గొప్ప వ్యక్తులు అవుతున్నారు. 5వ పాసురం. பெருமக்களுள்ளாவர் தம் பெருமானை அமரர் கட்கு அருமை ஒளியான்று ஆர் அமுது ஊட்டியாப்பனை பெருமை பித்தத்தா வல்லாரை பித்தத்தும் அவர் கண்டீர் வறுமையும் இம்மையும் நம்மை ఆళికుం పిరాకలే. నిత్యులైన వారికి అధిపతి అయిన సర్వేశ్వరుడు దేవతల ఆయాసము తీరినట్లు ఆనాడు నిండుగా అమృతమును తినిపించిన స్వామి మహిమను గురించి చెప్పేవారిని తలచుకునేవారిని చూడండి. ఈ లోకములో అందరికీ ఉపకారము చేసేవారై ఉంటున్నారు. 6వ పాసురం. அழைக்கும் பரமனை கண்ணனை ஆளைவிரான் தன்னை தொலைக்கும் நரும் கண்ணீத்து மணிவண்ணன் எம்மான் தன்னை ஒளிகொண்ட சோதியை உள்ளத்து கொள்ளும் அவர் கண்டீர் ஷலிப்பின்றியாண்டு எம்மை ஜன்மஷன்மாந்தரம் காப்பரே. చక్రధరుడు అయిన ఆ శ్రీకృష్ణుడిని
తేనెకారు పూలమాలలా పవిత్ర మణివర్ణుడిని, ప్రకాశించే జ్యోతి స్వరూపుడై మనల్ని రక్షించే పరమేశ్వరుడిని, మన స్వామిని తమ మనసున ఉంచుకున్న వారినే చూడండి. మన ధైర్యాన్ని పెంచుతూ ఈ జన్మల పరంపరల నుండి మనల్ని రక్షించి వారే గురుదేవులే అవుతున్నారు. 7వ పాసురం. షణ్మయే షణ్మాంతరం కాத்து అడియార్களை கொண்டு போய் தன்மையை பெருத்தி தன் தாளினை கீழ் கொள்ளும் அப்பனை தொன்மையை பிதத்த வல்லாரை பிதத்தும் அவர் கண்டீர் நன்மையை பிறத்து ఎమ్మై నాళ్ళు ఉయ్య కొల్గిன்ற నంబరే. పెద్ద పెద్ద దివ్య పాదముల కిందకు తీసుకుని వెళ్ళి భక్తుల జన్మల పరంపరల నుండి రక్షించే స్వామి గుణగుణములను కీర్తిస్తూ అందరికీ తెలిపేవారినే చూడండి. ప్రతిరోజు మనకు మంచి చేస్తూ మనలను తరింపచేసే నమ్మకస్తులే అవుతున్నారు. 8వ పాసురం. நம்பனை ஞானம் படைத்தவனை திருமார்பனை உம்பருவலகி நீல் யாவர்க்கும் உணர் வரியான் தன்னை கொம்பி நரகர்களி ஏத்துவரையிலும் அவர் கண்டீர் எம்பல் பிறப்புடை தோறு ఎందొలుగలం தாங்களே. కుంభిపాకపు నరకమునకు పోగల పాపాత్ముడైన, ఎవరికి తెలియరాని పైలోకములలో ఉండే సృష్టికర్త అయిన ఆ లక్ష్మీ వక్షస్థలుడిని నమ్మకముతో కీర్తిస్తున్న వారినే చూడండి. మానవులమైన మనము సేవించగలిగే గొప్పవారే అవుతున్నారు. 9వ పాసురం. కులం తాంగు షాతిగల్ నాలిலும் கீழிலிந்து எத்தனை நலந்தா நீலாத ஷண்டாளர்கள் ஆகிலும் வளந்தாங்கு சக்கரத்து அண்ணல் மணிவண்ணர்க்கு ஆளென்று உள் கலந்தார் அடியார் தம் అడియార్ ఎం అడిగలే. ఏ జ్ఞానము లేని వారుగా పుట్టి ఎంతటి చండాలురైనా కుడి చేతిలో చక్రమున్న మణివన్నుడైన భగవంతుడి భక్తులకు సేవ చేయగలిగేవారు ఎవరైనా మనకు ఆ భగవంతుడితో సమానమే. 10వ పాసురం. అడియారందావయ్యం ఉండు ఆలిలై అన్నావశం చెయ్యం పడి ఆతుమేల్ కూడా ఎప్పటి ఎందై పిరాంతనకు అడియార్ తమకు అడియోంగళే. దివ్యపాదముల కింద చేరి ఉన్న భూమిని మింగి అన్నెము పుణ్యము ఎరుగని అమాయకపు పసిబిడ్డడై మర్రి ఆకుపై పడుకున్న సర్వేశ్వరుడి భక్తులకు మరియు ఆ భక్తులకు సేవ చేసేవారికి ఎవరికైనా మేము సేవకులమే. 11వ పాసురం. అడియోంగు నూతవార్వియా అన్రు ఐవార్కు అరుள் செய்தா நெடியோ நெய்தென் குருகோர் ஷடகோபன் குத்தேவல்கள் அடியாரந்தா ஆயிரத்தொழி வாய்ப்பத்து அவன் தொண்டர் மேல் முடிவு ஆறுகருகிற்கில் షణ్మం చెయ్యామై ముడియుమే. 100 మంది బలవంతులైన కౌరవులు నాశనమగునట్లు ఆనాడు ఐదుగురు పాండవులను అనుగ్రహించిన వ్యామోహనుడి గురించి అందమైన కురుకాపురిలోని షటకోపులు మనస్ఫూర్తిగా చేసే అంతరంగ సేవలతో అనుసంధించిన ఈ వ్యాకరణ పూర్వక అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారికి వేరొక జన్మ ఉండదు. తిరువాయ్మొళి 3వ పత్తులోని 8వ భాగం. 1వ పాసురం. முடியானே மூவுலகம் தொழதோ ஏத்தோம் சீர் அடியானே ஆளுகடலை கடைந்தாய் பொள்ளுவூர் கொடியானே கொண்டல் வண்ணா அண்ட தும்பரில் நெடியானே என்றோ கிடக்கும் என் நெஞ்சமே. ముల్లోకములు కిరీటమవ్వగా గొప్ప దివ్యపాదములు కలిగిన నా స్వామి, లోతైన సముద్రమున చిలికిన ఓ గరుడ వాహన, ఓ గరుడధ్వజుడా, ఓ మేఘవర్ణుడా, అండాధిపతుల కన్నా కూడా గొప్పవాడా అని నా మనసు ఎప్పుడూ అంటూనే ఉండిపోతున్నది. 2వ పాసురం. நெஞ்சமே நீல் நகராக இருந்தா என் தஞ்சனே தன் இலங்கை குயிரையை செத்தா நஞ்சனே ஞாலம் கொள்வான் குரலாகுயா வஞ்சனே என்னும் எப்போதும் ఎన్ వాషకమే. నా మనస్సుని ఒక గొప్ప నగరముగా చేసుకుని ఉండిపోయిన ఓ సర్వేశ్వరా,
చల్లని లంకా నగరపు రాజును చంపిన విషమయుడా, భూమిని తీసుకుపోవడానికి పొట్టివామనుడవై వచ్చిన మోసగాడా అని ఎల్లవేళలా నేను ఇటువంటి మాటలనే అనుకుంటూ ఉంటున్నాను. 3వ పాసురం. வாயக்கமே ஏத்தாரல் செய்யம் வானவர்தம் நாயகனே நாளேளம் திங்களை கோள் விடுத்து வேயக்கம்பால் வெண்ணை தொடு உண்டா நாயர் తాయవనే ఎందు తడవం ఎన్ కైకలే. ఒక్క పిలుపుకే అనుగ్రహించే దేవాదిదేవా, నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల వెదురు పొదళ్లలోని పాలు వెన్నెను దొంగిలించి మృంగిన గోవిందుడా, తల్లి వంటివాడా అని అనుకుంటూ జోడించిన చేతులతో అనుక్షణము ఆ స్వామిని వెతుకుతూ ఉండిపోతున్నాను. 4వ పాసురం. కైకళాళారా தொழுது உன்னை வைக்கலம்மா திரைவோ போத்தும் போர் வீடின்றி பைகொள் பாம்பு ஏறி உரை பரனே உன்னை மை கொள்ளா కాణా విరుంబుమెన్ కంగళే. అనుక్షణము ఆగకుండా సేవిస్తున్న నేను పడగల శేషపానుపు నెక్కిన స్వామిని ప్రత్యక్షముగా చూస్తూ నిత్యము నా చేతులతో సేవించాలి అని ఆశపడుతున్నాను. 5వ పాసురం. கண்களால் காணாவருங்கள் என்றாசையால் மண் கொண்டாவா மனன் ஏறா மகிழிந்தாசில் பண் கொண்டா பொள்ளென் செரகு ஒலி பாவித்து தென் கொள்ளாவோ రక్కుం గిడందు ఎన్ చెవిகளே. ఆ స్వామి నిత్య కీర్తనలతో కన్నులారా చూడగలను అనే నమ్మకముతోనే ఈ భూమిని తీసుకున్న వామనుడి దివ్యపాదములను తలపై ధరించి సంతోషముగా కదిలే సామగానపు గరుత్మంతుడి రెక్కల చప్పుడును జాగ్రత్తగా వినాలి అని నా చెవులు ఉండిపోతున్నాయి. 6వ పాసురం. శివికళాళారా నిన్ కీర్తి కనియన్నుం కవిகளே காளப்பண்டே நூரை பாத்துத்து புவியின் மேல் பொன்னெடும் சக்கரத்து நெய்யே అవివింద్రియా తరిక్కుం ఎనదావియే. విశాలమైన చేతులలో అందమైన చక్రమున్న స్వామి కీర్తిని చెవులారా వింటూ తీయని పండ్ల వంటి పాసురములతో ఈ భూమిపైననే ఆనందముగా అనుభవిస్తూ ఉండిపోతున్నాను. 7వ పాసురం. ఆవియే ఆరముదే ఎన్నై ఆలుడై తూవియం పొళ్ళుడయ్యాయ్ సుడర్నేమియాయ్ పావియే నెంజంపులం బాబలకాలం కువియం కాణవిరే నూనకోలమే. అందమైన రెక్కల గరుడవాహనుడా, ప్రకాశించే చక్రాయుధుడా, నన్నేలే నా స్వామి, ఓ పరిపూర్ణ అమృతమా, నా ప్రాణమా అని అంటూ పాపాత్ముడిని అయిన నా మనసు ఎప్పటి నుండో పరిపరి విధములుగా పరితపిస్తున్నా ఆ స్వామి దివ్య రూపమును చూడలేకపోతున్నాను. 8వ పాసురం. కోలమే తామరై కన్న తూవో రంజన నీలమే నిండ్రు ఎందావి అయ్యిరికిండ్రా శీలమే சென்று செல்லாதனா முன்னிலாம் కాలమే ఉన్నే ఎన్నాళ్ళు కండు కొల్వనే. నిండైన తామర కన్నుల దివ్య సుందరుడా, జరిగిన జరుగుతున్న జరగబోతున్న కాలమా, శాశ్వతముగా ఉండిపోయే నా ఆత్మను చీల్చుతున్న నా స్వామి, కాటుక వంటి నల్లని గుణవంతుడా, నేను నిన్ను ఏనాడు సేవించగలనో కదా. 9వ పాసురం. కొల్వన్నాన్ మావలి మోవడిదా ఎన్రా కల్వనే కంజனை வஞ்சித்து வாணனை ஓழு அண்மை தீரா ஓராயிரம் தோಳು துணித்த పొల్వల్లాయి ఉన్నై ఎంగాన్రు పొరందువనే. నేనే తీసుకుంటాను అని బలి చక్రవర్తిని 3 అడుగుల భూమిని ఇమ్మన్న మోసగాడా, కంసుడిని వంచించి బాణాసురుడి మనోధైర్యాన్ని పోగొట్టి అతడి 1000 చేతులను నరికిన గరుడ వాహనుడా, నిన్ను నేను ఏనాడు పొందగలను. 10వ పాసురం. பொருந்தியாமா மருதி நிடைபோய் எம் பெருந்தகாய் உன் கடல் காணியா பேதுத்து வருந்தி நான் வாசகமாலை கொண்டு உன்னையே ఇరుందిరుందు ఎత్తనై కాలంబులంబువనే. కలిసి ఉన్న పెద్ద పెద్ద మధ్య చెట్ల మధ్యకు పోయిన గొప్ప శక్తివంతుడా, కష్టమైన నీ దివ్యపాదములను సేవించాలి అని ఆశతో నిన్ను ఎంతో కాలం నుండి పిలుస్తున్నాను స్వామి.
11వ పాసురం. పొలంబూషీర్ భూమి అళందా பெருமானை நலம் கொள்சீர் நன்குருகூர் ஷடகோபன் சொல் வளங்கொண்டாயிரத்தொள்ளி வையும் ஓர் பத்து இளங்குவான் யாவரும் ఏరువరే షొన్నాలే. భూమిని కొలిచి కీర్తి పొందిన సర్వేశ్వరుడి గురించి కురుకాపురి నగరములోని విలక్షణ యోగ్యుడైన జ్ఞానవంతుడు శటగోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఎవరైనా సరే తమ జీవిత తదనంతరమున ఆ పరమపదమునకు పయనించగలరు.